డిసిప్లిన్ లేకుండా సక్సెస్ వస్తుందా? డిసిప్లిన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మనిషికి. అది రాజకీయాలు కావచ్చు, సినీ రంగం, ఇంకా ఏదైనా కానీ డిసిప్లిన్. ఎవరికి వాళ్ళు మీరు కూడా ఆలోచించుకోండి, నేను ఎలా పనిచేస్తున్నా. ఏదో చెప్తారు కదా, అడ్రస్ లేకుండా లెటర్ రాస్తే ఎక్కడికి పోతుంది. మీరంతా రిక్వెస్ట్ ఒక సలహా ఇస్తున్నా, డిసిప్లిన్ ఉందా లేదా చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇయర్ నా లైఫ్ ఎలా ఉంటుంది, ఇలానే ఉంటే మాకు గుర్తు పెట్టుకోండి. అందరం మారాల్సింది, అప్డేట్ అవ్వాల్సింది కాలానికి అనుగుణంగా. వెస్టీజ్ సిస్టమ్, ఇంతకు ముందు నువ్వు సండే వస్తే జన హ్యాపీగా ఎంజాయ్ చేసేవాడిని. ఒక 1 year త్యాగం చేయండి. సండే వస్తే కొద్దిగా 5కి వేసి బ్యాగ్ వేసుకుని వెళ్ళాలి, ఎందుకంటే ఆదివారం మనకు దొరుకుతారు కస్టమర్స్. 1 year త్యాగం చేయాలి. లక్ష్యం పెట్టాలంటే సాకులు చెప్పేవాళ్ళు, సమస్యలు చూసేవాళ్ళు అక్కడే ఉన్నారు. పోరాడి ముందుకు పోయేవాళ్ళు ముందుకు వెళ్తారు. 15 లక్షల అప్పుతో వచ్చిన 5 సార్లు పోరాడి ముందుకు పోయినా లేదా? కొంతమంది 2-3 లక్షలు అప్పు అని చెప్పి అప్పును దర్శకుంటూ అక్కడే కూర్చోరు, ఇంట్లో సోమరిపోతున్నారు. పొద్దుగల ఫీల్డ్కి వెళ్ళరు, మీటింగ్స్కి రారు, మీటింగ్స్కి వచ్చిన అయిపోయేదాకా ఉండరు. అబద్ధాలు చెప్పేటోళ్ళు మార్చుకోలేదు, ఇగో ఉన్నది మార్చుకోలేదు. ఏ మార్పు సక్సెస్ ఎక్కడి నుంచి వస్తుంది? చిన్నవి మీకు లోపాలు మీకు తెలిసి ఉంటుంది, లేకపోతే మీ మెంటర్ దగ్గర అడిగి ఈ బిజినెస్ కి ఎలా ఉండాలో అలా ఉండాలి. నెల్లూరు జిల్లాలో జాయిన్ చేసిన మన లక్ష్మయ్య బ్రదర్ బావగారికి గవర్నమెంట్ టీచర్ 13 సంవత్సరాల నుంచి జాయిన్ చేస్తుంది. ఇప్పుడు ఆయన శాలరీ ఒక 60-65 వేలు వస్తుంది. పార్ట్ టైం గా వెస్టీజ్ 1 లక్ష తీసుకుంటుంది. చూసేవాళ్ళు చూస్తున్నారు, చేసేవాళ్ళు చెప్పాలి. మేము పలకాలి. మీరు ఏ బ్యాచ్ ఉంటుంది, ఏం మాట్లాడకపోతే పైన ప్రమాదం ఉంటుంది. ఏ బ్యాచ్ ఏదో బ్యాచ్ చేయాలి. చెప్పాలి. ఇప్పుడు నేనేం చెప్తున్నావు, నువ్వు వేసుకున్నావంటే నో రిజెక్ట్, నువ్వు మంచివాడు యాక్సెప్ట్. ఇంతకుముందు లేదు మాకు ఇది రైటింగ్ ఇచ్చింది. ఏం చేయాలి చూస్తూ ఊరుకున్నప్పుడు. ఒక జంక్షన్ వచ్చింది, వై జంక్షన్, నువ్వు కారు ఇటు అటు పోకపోతే అనుకోడు కుదురుతుంది వచ్చి. చూసే బ్యాచా చేసే బ్యాచా మాట్లాడాలా? జస్ట్ 1 సంవత్సరం వెస్టీజ్తో నిలబడండి, మారుతూ ఉండండి. మీటింగ్ టు మీటింగ్ మీలో మార్పు కనపడాలి. నేను కొంతమందిని చూసిన 2 years ముందు వెస్టీజ్ వచ్చినప్పుడు ఎట్లా ఉన్నాడో సేమ్ మనిషి, సేమ్ మైండ్ సెట్ ఇప్పుడు అట్లా ఉంది. నా దగ్గర టీం రావట్లేదు సార్ అంటున్నాడు. ఎక్కడి నుంచి వస్తుంది టీం ఏమైనా రికమెండేషన్ చేసేదా? రికమెండేషన్ చేసేదైతే నేను సత్తా అందరికీ పెట్టమని పెడతాను.